అందరికీ నమస్కారం. అవనిగడ్డ గడ్డ మీద పుట్టిన అమృత కృషీవలుడు మా గంగాధర శాస్త్రి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తెరకని వెలుగు అవుతారని చెప్పన్న వేటూరు సుందరరామూర్తి గారు. ఆయన కూడా మా దేశం వాడే. ఆ రకంగా స్వయం కృషితో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదగటం అంటే అది దాని వెనకాల ఎంత కృషి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి కృషీవలుడు గంగాధర శాస్త్రిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో కూడా మా దివ్యసేమ టేకుపల్లి గ్రామం వారి స్వగ్రామం. ఆ రకంగా తెలుగు జాతికి భగవద్గీతను అందించిన ఇద్దరు మహనీయులు మా గడ్డ మీద పడతాం. ఆ గడ్డకి ఇవాళ ప్రజాప్రతినిధిగా నేను ప్రాతినిధ్యం వహించడం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున పెద్దలందరూ కూడా చెప్పారు, భగవద్గీత సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి, భగవద్గీత ద్వారా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇవాళ కేవలం ఒక గాయకుడిగా పాట పాడటం కాదు, భగవద్గీతను ఆలాపించడం కాదు. ఇవాళ గంగాధర శాస్త్రి నరనరాన భగవద్గీత సారాన్ని నింపుకున్నాడు. అందుకే ఇవాళ భగవద్గీత ఫౌండేషన్ పెట్టి ఇవాళ పేద సాధులందరికీ కూడా సహాయపడాలి, ఇవాళ సమాజానికి ఈ భగవద్గీత ఫౌండేషన్ ఉపయోగపడాలని చెప్పి నిరంతరం తప్పిస్తున్నాడు మా గంగాధర శాస్త్రి. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తిత్తులు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.